నమస్తే ప్రజల పక్షం న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కూటమి ప్రభుత్వం పారదర్శకంగా నిర్వహించిన మెగా డిఎస్సిపై వైసీపీ నేతలు కొత్త డ్రామా విమర్శించిన పట్టణ అధ్యక్షుడు అరుణ్ తేజ్. రాష్ట్రంలో అన్నమయ్య జిల్లా విద్యార్థులు 10th పరీక్షలలో ఉత్తమ ఫలితాలు సాధించడంలో ప్రధాన ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషించాలి. డిఈఓ సుబ్రహ్మణ్యం. స్వయంభూ కాణిపాక శ్రీ వారసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం హుండీ లెక్కింపుల ద్వారా 1,67,49,621 రూపాయల ఆదాయం. ఇక్కడ డీటెయిల్స్ చూస్తే మదనపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు సంబంధించి జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఇతర యాజమాన్యాల పాఠశాల ప్రధానోపాధ్యాయులకు ఈ రోజు అన్నమయ్య జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ కె సుబ్రహ్మణ్యం సమావేశం నిర్వహించడం అయినది. ఇందులో జిల్లా విద్యాశాఖ అధికారి మాట్లాడుతూ 10వ తరగతి పరీక్షలలో విద్యార్థులు ఉత్తీర్ణత చెందే విధంగా ఉపాధ్యాయులకు సూచనలు ఇవ్వాలని మరియు CD గ్రేడ్లు ఉన్నటువంటి విద్యార్థులను గుర్తించాలని, అన్ని పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం సక్రమంగా అమలు అయ్యే విధంగా చూడాలని, సైన్స్ ఉపాధ్యాయులు పిల్లలను ఇన్స్పైర్లు ఎక్కువ మందిని పాల్గొనేటట్లు ప్రాజెక్టులు తయారు చేసి సంసిద్ధత చేయాలని, అలాగే రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి మనం కార్యక్రమం గురించి ప్రధానోపాధ్యాయుల వారికి సూచనలు ఇచ్చారు. ప్రతి పాఠశాలలోనూ విద్యార్థులను ఉపాధ్యాయులను మొక్కలు నాటే మనం ప్రోగ్రాం యొక్క కార్యక్రమంలో భాగస్వామ్యం అవ్వాలని, ప్రతి ఒక్కరూ చెట్లను కాపాడాలని, ఈ కార్యక్రమాన్ని అన్ని పాఠశాలల్లో అటవీ శాఖ అధికారుల సమన్వయంతో మొక్కలు నాటే కార్యక్రమం చేయాలని తెలిపారు. తర్వాత మనంకు చెందిన పోస్టర్స్ ని డిఈఓ గారు ఇతర బృందం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో DCEB కార్యదర్శి గంగాధరం, జిల్లా సైన్స్ అధికారి జి శ్రీధర్ కుమార్, రాయచోటి డైట్ ఇన్ఛార్జ్ లెక్చరర్ నరసింహారెడ్డి, ప్రధానోపాధ్యాయుల సంఘం అధ్యక్షులు రామకృష్ణ, అన్ని మండలాల విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు. జిల్లాలో ఉన్నటువంటి రైతు ఉత్పత్తిదారుల సంస్థలు మన NRLMO తరఫున మన స్టేట్ కార్యాలయము ఆధ్వర్యంలో 25 FPOలు ఉన్నాయి. దాంతోపాటు ఇంకోటి కూడా ఉంది. మొత్తం 26 FPOలు మన జిల్లాలో, అన్నమయ్య జిల్లాలో. సో దీంట్లో ఈరోజు జిల్లా స్థాయిలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకు అంటే అక్కడ ఉండేటటువంటి అకౌంటెంట్స్ ఎవరైతే ఉన్నారో నిమ్మనపల్లి మండల కేంద్రంలో వెలిసిన శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో, ప్రసన్న వెంకటరమణ స్వామి ఆలయంలో దాత కార్ల మల్లికార్జున తన మనవడు రిత్విక్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా ఆలయ అభివృద్ధికి 50,116 రూపాయలు విరాళంగా అందచేయడం జరుగుతుందని, ఆలయంలో విగ్రహమూర్తులకు నిర్వహించే అభిషేక పూజ కార్యక్రమాలకు 10,000 రూపాయలు విరాళంగా అందించడం జరిగింది. అనంతరం తన మనవడు పుట్టినరోజు సందర్భంగా 20 కేజీల కేక్ ను కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. నిమ్మనపల్లిలో 10 మంది పారిశుద్ధ్య కార్మికులకు పండ్లు అందజేశారు. తమ నివాసం వద్ద అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించారు. బాలనాయని వారి పల్లిలో త్వరలో నిర్వహించనున్న మహాభారత యజ్ఞంలో తన వంతు ఆర్థిక సాయం అందించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త భయమ్మ, శంకరయ్య, అర్చకులు అమర్నాథ్, కమిటీ సభ్యులు రమేష్, ఎర్రయ్య, డ్రైవర్ షేక్ బాషా, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. నిమ్మనపల్లి మండలం ఇక్కడ స్వామివారు ఆలయమునందు ఆంజనేయ స్వామి ఆలయమునందుకు ఇక్కడ స్వామివారు అందరూ సహకరించి, అదేవిధంగా మండల పెద్దలు అందరూ కూడా ఈ యొక్క అభిషేక పూజలు, అలంకార పూజలకి ఇక్కడికి వచ్చి మా మనవడు రిత్విక్ కుమార్ బర్త్డేకి ప్రతి ఒక్కరూ ఇక్కడ వచ్చి మరి ఆంజనేయ స్వామిని దర్శించుకున్న వారికి అందరికీ పేరు పేరున నా ఒక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అదేవిధంగా ఏమైతే నేను హామీ ఇచ్చానో ఈ ఒక్క ఆంజనేయ స్వామి గుడికి మరి ఇక్కడ ఫౌండేషన్ స్టార్ట్ చేస్తే ముందు కూడా 50,116 రూపాయలు ఇచ్చా. ఇక్కడ ఫౌండేషన్ స్టార్ట్ చేసిన వెంటనే మళ్ళీ 50,116 రూపాయలు కూడా ఇస్తానని కూడా హామీ ఇస్తున్నా. అదేవిధంగా ఈరోజు అభిషేక అలంకార పూజలకి ఇక్కడ వచ్చినందుకు ఇక్కడ కూడా ఆ మహానుభావునికి 10,116 రూపాయలు నా చేతుల మీదుగా కూడా అందిస్తున్నాను. ఇదే కాదు ఇంకా ఎన్నెన్నో కార్యక్రమాలు కూడా ఈ ఒక్క దేవస్థానానికి కూడా చేస్తానని కూడా మండలం కాదు, గ్రామం కాదు, మరి డివిజన్ లెవెల్లో కూడా ఎక్కడైతే భగవంతుని కార్యక్రమాలు జరుగుతున్నాయో నేను ముందంజలోకి వస్తానని కూడా నా వంతు నేను ఆ భగవంతుని కృపలో పాల్గొని, భగవంతుని సేవలో పాల్గొని నా వంతు నేను హెల్ప్ చేస్తానని కూడా మరి కోరుకుంటున్నా. ఎప్పుడు నేను ప్రజల ముందలే, ప్రజల ఆశీస్సులతోనే. నిమ్మనపల్లి మండలంలో ఒక BC కులానికి సంబంధించినటువంటి వ్యక్తి కార్ల మల్లికార్జున అనే వ్యక్తి ఈరోజు మన అందరికీ ఇక్కడ మండలానికి ఆదర్శంగా వాళ్ళ కుటుంబము ఎంతోమంది కోట్లు సంపాదించిన వ్యక్తులు ఉన్నారు, లక్షలాది కోట్లు సంపాదించుకున్న వ్యక్తులు ఉన్నారు.
కనీసం అంటే ఒక గుడికి 10 రూపాయలు ఇచ్చిన దాతలు ఎవరు ఇంతవరకు నేను చూడాల. కానీ అతను ఫ్యామిలీతో కూడా ఎవరైనా పోయి అయ్యా ఈ గుడి కడతా ఉన్నాం, ఈ అంబేద్కర్ జయంతి చేస్తూ ఉన్నాం, ఈ కార్యక్రమానికి నీ వంతు నువ్వు సాయం చేయాలంటే ఆ మహానుభావుడు అందరికీ కూడా మంచి మనసుతో పిలిచి డబ్బు పరంగా ఇచ్చి మీరు ఈ కార్యక్రమాన్ని కొనసాగించండి అని చెప్పిన ఘనత మన కార్య మల్లికార్జున కూడా ఈ సభామూలకంగా తెలియజేస్తాము. ఈ విధంగా ఉన్నటువంటి వ్యక్తిని మనమందరూ కూడా ఒక మినిస్టర్ వస్తే పరిగెత్తుకుంటూ వచ్చి మనం హైలైట్ చేసేది కాదు, ఒక ఎమ్మెల్యే వస్తే పరిగెత్తుకుంటూ వచ్చి అతనికి చాలా చెప్పేది గొప్పతనం కాదు. ఇలాంటి వ్యక్తిని మనవాడిగా ఉండి మన కులస్తులందరికీ ఇక్కడ ఆదర్శంగా నిలిచినటువంటి వ్యక్తి, ఇలాంటి వ్యక్తిని మనం అందరం కూడా ఎంతో ముందుకు తీసుకుపోయి ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొనేదానికి వాళ్ళ కుటుంబానికి అవకాశం ఇస్తారని ఈ ఆంజనేయ స్వామి వెంకటరామ స్వామి యొక్క ఆశీస్సులు వాళ్ళందరికీ ఉంటాయని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ విరమించుకుంటాం. ముఖ్యంగా అదే విధంగా ఇక్కడ వచ్చి స్వామివారి హుండీ లెక్కింపు ద్వారా 21 రోజులకు రాబడిన ఆదాయం 1,67,49,621 రూపాయలు, బంగారం 25 గ్రాములు, వెండి 410 గ్రాములు, విదేశీ కరెన్సీ స్వామివారి హుండీ ద్వారా ఆదాయం వచ్చినట్లు తెలిపారు. గో సంరక్షణ హుండీ ద్వారా 28,973 రూపాయలు, నిత్య అన్నదానం హుండీ ద్వారా 1,85,552 రూపాయలు ఆదాయం వచ్చినట్లు దేవస్థానం కార్యనిర్వహణాధికారి శ్రీ పెంచుల కిషోర్ తెలిపారు. ఈ హుండీ లెక్కింపులో పాల్గొన్న వారు దేవస్థానం చైర్మన్ శమని నాయుడు, ట్రస్ట్ బోర్డు సభ్యులు అనసూయ, శివప్రసాద్, నరేష్, సుధాకర్ రెడ్డి, డిఈఓ సాగర్ బాబు, చిత్తూరు అసిస్టెంట్ కమిషన్ చిట్టెమ్మ, ఏఈఓలు ఎస్వి కృష్ణారెడ్డి, హరిమాధవరెడ్డి, ప్రసాద్, ధనంజయ, సిఎఫ్ఓ నాగేశ్వరరావు, పర్యవేక్షకులు కోదండపాని, శ్రీధర్ బాబు, దివాకర్, దేవస్థానం సిబ్బంది, సేవకులు, యూనియన్ బ్యాంక్ కాణిపాకం శాఖ సేవకులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో అత్యంత పారదర్శకంగా నిర్వహించిన మెగా డిఎస్సీపై జగన్ అండ్ సైకో బ్యాచ్ కొత్త డ్రామా. మెగా డిఎస్సీ ద్వారా వేలాది మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించిన కూటమి ప్రభుత్వ విజయాన్ని జీర్ణించుకోలేక వైసీపీ విష ప్రచారానికి తెరలేపిందన్నారు. పరీక్షలు రాసి అర్హత సాధించిన 16,347 అభ్యర్థులను, వారి కష్టాన్ని, వారి కుటుంబాల ఆశయాలను అవమానించే విధంగా వైసీపీ వ్యవహరిస్తోందని విమర్శించారు. మెగా డిఎస్సీపై అక్రమాలు జరిగాయని చెబుతున్న వైసీపీ నేతలు జగన్ అండ్ సైకో బ్యాచ్ బహిరంగ చర్చకు రావాలని పలుమార్లు టీడీపీ ప్రజాప్రతినిధులు సవాల్ విసిరినా ఒక్క ఆధారం కూడా చూపించలేకపోయారు. విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని వైసీపీ నేతలు డిమాండ్ చేయడం సిగ్గుచేటు. మెగా డిఎస్సీపై కోర్టులను ఆశ్రయించిన వైసీపీ అనుబంధ వర్గాలు అక్కడ కూడా ఎలాంటి ఆధారాలు చూపించలేకపోయారు. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో ఒక్క మెగా డిఎస్సీ కూడా నిర్వహించలేదు. జాబ్ క్యాలెండర్ పేరుతో నిరుద్యోగులను మోసం చేశారు. ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి పదంలో నడిపించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిరంతరం కృషి చేస్తున్నారని, దేశ విదేశాల నుంచి పెట్టుబడులు తీసుకువచ్చి రాష్ట్ర భవిష్యత్తును బలోపేతానికి కృషి చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో మదనపల్లి పట్టణ అధ్యక్షులు నాదెండ్ల అరుణ్ తేజ్, రాజంపేట పార్లమెంటు ప్రధాన కార్యదర్శి పఠాన్ ఖాదర్ ఖాన్, పూస చంద్రశేఖర్ రెడ్డి, తెలుగు యువత నాయకులు ఆయుబ్ బాషా, బావజాన్, శివకృష్ణ, జీవరత్నం మరియు నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నమెంట్ కూటమి ప్రభుత్వంలో డిఎస్సి విడుదల చేసి 16,300 ఉద్యోగాలు సాధించిన అభ్యర్థుల పైన ఊరికి ఆరోపణలు చేస్తున్న వైఎస్ఆర్సీపీ నాయకులు మనం అందరూ కూడా చూస్తున్నాం. ఈ 16,300 కుటుంబాలు నాశనం చేయడమే లక్ష్యంగా ఈ వైకాపా నాయకులందరూ కూడా ధర్నాలు చేయడం, అదే జబర్దస్త్ మించి వాళ్ళు స్క్రిప్ట్లు రచించుకొని ఇక్కడ మదనపల్లి కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు ధర్నాలు చేస్తుంటే అక్కడ ఎవరు నిరుద్యోగులు లేరు. అదే విధంగా యువత కూడా అక్కడ ధర్నాకి పాల్గొనడం లేదని మీ అందరికీ కూడా తెలుసు. అదే విధంగా ఈ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం పార్టీ అభివృద్ధి చేయడానికి సూపర్ 6 పథకాలు మేమందరూ కూడా తెలియజేస్తున్నాము. ఈ రోజు నిన్న కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు ఒక ధర్నా చేయడం జరిగింది. ఆ ధర్నాలో నిరుద్యోగులు లేరు, నిరుద్యోగ యువత కూడా ఎవరు లేవు, ఉన్నది కేవలం వైసీపీ నాయకులే అని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. దాదాపు ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చినప్పుడంతా దాదాపు 2 లక్షల పైగా ఉద్యోగాలు కల్పించిన ఘనత ఒక తెలుగుదేశం పార్టీకే జరుగుతుంది. అదేవిధంగా మెగా డిఎస్సి చెప్పినట్టుగా సూపర్ 6 పథకాల్లో భాగంగా మెగా డిఎస్సి 16,000 పైచిలకు ఉద్యోగులు ఈరోజు ఉద్యోగాలు చేసుకుంటా అంటే వాళ్ళకు భయభ్రాంతులు గురి చేసి ఎవరైతే ఉద్యోగాలు ఇప్పుడు సంపాదించుకున్నారో 16,000 మంది పైచులకు ఉద్యోగాలు సంపాదించుకోవాలి భయభ్రాంతులు గురి చేసి వాళ్ళకు దొంగలుగా చూస్తున్న పార్టీ మీది వైఎస్ఆర్సీపీ పార్టీ. ఎవరైతే ఈ డిఎస్సికి క్వాలిఫై అయ్యి ఉద్యోగాలు చేస్తున్నారో వాళ్ళకి మానసికంగా ఇబ్బంది పెట్టాలనో, అదేవిధంగా
ఇప్పుడు ఎవరైతే ధర్నా రాస్తారోకో చేస్తున్నారో వాళ్ళు ఎవరైనా మెగా డిఎస్సిలో అభ్యర్థులు కూడా లేరు. కేవలం మీరు ఈ గంజాయి బ్యాచ్ మీ వైసీపీకి చెందిన నాయకులు మాత్రమే ప్రతిరోజు ధర్నాలు రాస్తారోకోలు చేస్తూ తప్పుదోవ పట్టిస్తూ డైవర్ట్ పాలిటిక్స్ చేస్తా ఉన్నారు మీరు. అదే విధంగా సిబిఐ ఎంక్వైరీ చేయాలా, లోకేష్ బాబు రాజీనామా చేయాలా, మీకేమో మతి భ్రమించినట్టుంది. బాగా ప్రజలంతా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా. మదనపల్లి పట్టణం 20 వార్డు పరిధిలో గత 10 రోజులుగా నిర్వహిస్తున్న ఇంటింటా తెలుగుదేశం కార్యక్రమం నేడు 11వ రోజుకు వార్డులలోని సత్యనారాయణ స్వామి వీధినందు ఇంటింటా తెలుగుదేశం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి పచ్చిపాల తులసి, విశ్వబ్రహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ పచ్చిపాల రామకృష్ణ ఆచారి, క్లస్టర్ ఇన్ఛార్జ్ తాజబాష్, ఆర్గనైజింగ్ సెక్రటరీ రాజేంద్ర ప్రసాద్, సంగం రమేష్, ఉపాధ్యక్షుడు రెడ్డి విజయ్, జనరల్ సెక్రటరీ కార్తీక్, బూత్ ఇన్ఛార్జ్ పవన్, బీజేపీ నాయకులు సురేష్, సీనియర్ టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మొత్తం అడుగుతాం వచ్చి ఈ వాటర్ మెయిన్ సమస్య వాటర్ సమస్య. వాటర్ బాగా వస్తుందా? వస్తుంది. వీధి లైట్ బంద్ చేస్తాను. అదే అప్పుడప్పుడు పోతుంది. మన కాలువ సమస్య ఉందా? లేదు, కాలువే లేదు మనకి. కాలువ లేదు, రోడ్ సరిగా ఉందా? అంతే. మీ దగ్గర తీసుకొని ఫీడ్బ్యాక్ తీసుకొని మేము పంపిస్తా ఉన్నాం. ఓహో అచ్చా, అట్లా ఇది మేము పెట్టుకోవాలా. మదనపల్లి సమీపంలోని మిట్స్ డ్రీమ్ టీవీ యూనివర్సిటీ నందు ప్లేస్మెంట్ అండ్ ట్రైనింగ్ విభాగం వారు ఇంజనీరింగ్ చివరి సంవత్సర విద్యార్థులకు టెక్నాలజీ మరియు ప్రొఫెషనల్ సేవలలో ప్రపంచ అగ్రగామి అయిన కాగ్నిసెంట్ రిక్రూట్మెంట్ బృందం చే ఆన్ క్యాంపస్ ప్రీ ప్లేస్మెంట్ కనెక్ట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విజయభాస్కర్ చెన్నూర్, పోర్ట్ఫోలియో డెలివరీ లీడ్ కాగ్నిజెంట్ టెక్నాలజీస్ మరియు జితేందర్ సింగ్, హెచ్ఆర్ సీనియర్ మేనేజర్ కాగ్నిజెంట్ క్యాంపస్ రిక్రూట్మెంట్ వారు పాల్గొన్నారు. కార్యక్రమంలో విజయభాస్కర్ చెన్నూర్ మాట్లాడుతూ నేటి సాంకేతిక ప్రపంచంలో ఉద్భవిస్తున్న పరిశ్రమ ధోరణులు, డిజిటల్ పరివర్తనలో ఆవిష్కరణ పాత్ర మరియు భవిష్యత్తులో సిద్ధంగా ఉన్న కెరీర్ను నిర్మించడానికి విద్యార్థులకు అవసరమైన ముఖ్యమైన నైపుణ్యాల గురించి విలువైన అంతర్దృష్టులను విద్యార్థులతో పంచుకున్నారు. పరిశ్రమ అంచనాలు, నియామక ప్రక్రియలు మరియు కాగ్నిజెంట్లోని అవకాశాల గురించి విద్యార్థులకు ప్రత్యేక జ్ఞానాన్ని అందించడం ద్వారా విద్యావేత్తలు మరియు కార్పొరేట్ ప్రపంచం మధ్య అంతరాన్ని తగ్గించడం ప్రీ ప్లేస్మెంట్ కనెక్ట్ లక్ష్యంగా పెట్టుకుంది అని అన్నారు. డేటా స్ట్రక్చర్స్, ప్రోగ్రామింగ్, డేటాబేస్లు, కమ్యూనికేషన్ నైపుణ్యాలు, ఆప్టిట్యూడ్ మరియు ప్రాజెక్టులపై పూర్తి అవగాహన పెంపొందించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జితేందర్ సింగ్ మాట్లాడుతూ విద్యార్థులకు ఆన్లైన్ టెస్ట్పై కావాల్సిన అవగాహనతో పాటు సేల్స్ ఫోర్స్, సర్వీస్ నౌ మరియు జావాపై పట్టు ఉండాలని విద్యార్థులతో అన్నారు. ఈ ఇంటరాక్టివ్ కార్యక్రమం మిట్స్ యూనివర్సిటీ విద్యార్థులు కాగ్నిజెంట్ బృందంతో నేరుగా చర్చించడానికి వీలు కల్పించింది. కంపెనీ పని సంస్కృతి మరియు కెరీర్ వృద్ధి అవకాశాలపై వారి అవగాహనను పెంచింది అని ప్లేస్మెంట్ ఆఫీసర్ ద్రుపద్ వర్మ అన్నారు. విద్యార్థుల ప్రతిభను శక్తివంతం చేయడంలో నిరంతర సహకారం మరియు మద్దతు ఇచ్చినందుకు కాగ్నిజెంట్ నియామక బృందానికి యూనివర్సిటీ యాజమాన్యం తరపున కృతజ్ఞతలు తెలియజేశారు. అనుక్షణం ప్రజల పక్షం న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.